హలో లెర్నర్స్, వెల్కమ్ టు యువర్ డిజిటల్ ప్రొఫెసర్. డే 1లో బేసిక్ హిందీ వర్డ్స్ని నేర్చుకున్నారు. డే 2లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని నేర్చుకున్నారు. డే 3లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్ని నేర్చుకున్నారు. డే 4లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని నేర్చుకున్నారు. డే 5లో 1 to 100 హిందీ వర్డ్స్ని నేర్చుకున్నారు. డే 6లో హిందీ టైం వర్డ్స్ని నేర్చుకున్నారు. సో ఈరోజు లాస్ట్ డే. ఈ లాస్ట్ డే 7th డే రోజున మీరు డైలీ కన్వర్జేషన్స్ నేర్చుకోబోతున్నారు. సో దట్ మీకు ఫైనల్గా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ డే నుంచి ఈ లాస్ట్ డే వరకు మీరు శ్రద్ధగా విని శ్రద్ధగా నేర్చుకుంటే మీకు హిందీ కంపల్సరీ వస్తుందన్నమాట. సో లర్న్ హిందీ త్రూ తెలుగు డే 7 और क्लास 7 डेली कन्वर्सेशंस. फर्स्ट, आपका नाम क्या है? आपका नाम क्या है? आपका లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను కదా, తుమారా నామ్ క్యా హై అనేది మన ఏజ్ వాళ్ళని లేదా మనకంటే చిన్న వాళ్ళని అలా అడుగుతాం. ఆప్కా నామ్ క్యా హై అంటే మీరు అని చాలా ఎక్కువ రెస్పెక్ట్ఫుల్ గా మనం మాట్లాడుతున్నాం. బట్ నవేడేస్ చాలా మంది ఆప్కా అనే యూజ్ చేస్తున్నారు అనమాట. తుమ్హారా నామ్ క్యా హై అనేది యూజ్ చేయడం తగ్గించేశారు. సో మీరు కూడా ఆప్కా నామ్ క్యా హై అనే యూజ్ చేయండి. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఆప్కా నామ్ క్యా హై దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. మేరా నామ్ అలేఖ్య హై. నేను ఫీమేల్ అయినప్పటికీ మేరా ఎందుకు యూజ్ చేశాను అంటే పేర్లు అనేవి మ్యాస్కులిన్ నౌన్. వాటికి మేల్ అయినా ఫీమేల్ అయినా ఏ పేరు వచ్చినా సరే మేరా యూజ్ చేయాలి. మేరా నామ్ రవి హై. నా పేరు రవి అని చెప్తున్నావు. మై నేమ్ ఇస్ రవి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆప్ కైసే హో? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఆప్ కైసే హో? అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి. మే ఠీక్ హూ. మే ఠీక్ హూ అంటే నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్ అని అర్థం. అప్పుడు మే ఠీక్ హూ, ఆప్ కైసే హో అని అడగాలి. అంటే మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా, సో అలా అనమాట. ఆప్ కహా సే హో? ఆప్ కహా సే హో అంటే వేర్ ఆర్ యు ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి అని అడగడం. ఆప్ అంటే మీరు, కహా అంటే ఎక్కడ, సే అంటే ఎక్కడి నుండి, సే అంటే నుండి అని ఆల్రెడీ చెప్పాను కదా, సే అంటే ఫ్రమ్. ఆప్ కహా సే హో మీరు ఎక్కడి నుంచి అని ఒకరు క్వశ్చన్ అడిగితే మనం మే ఆంధ్రప్రదేశ్ సే హూ అంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అని నేను చెప్తున్నాను. అదే వేరే వాళ్ళు హైదరాబాద్ అయితే మే హైదరాబాద్ సే హూ నేను హైదరాబాద్ నుంచి. మే రాజమండ్రి సే హూ నేను రాజమండ్రి నుంచి. మే వైజాగ్ సే హూ నేను వైజాగ్ నుంచి. అలా మనం ఎక్కడి నుంచి అయితే దాన్ని ఇలా హిందీలో చెప్పాలన్నమాట. అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్తున్నాను. మే ఆంధ్రప్రదేశ్ సే హూ అని చెప్తున్నాను. నెక్స్ట్, అభి టైం క్యా హువా హై? అభి టైం క్యా హువా హై? అభి టైం క్యా హువా హై అంటే వాట్స్ ద టైం నౌ? టైం ఎంత అయింది ఇప్పుడు అని అడుగుతున్నారు. అప్పుడు మనం అభి 10 బజే హై. ఇప్పుడు 10 గంటలు. అభి 10 బజే హై. రైట్ నౌ ఇట్స్ 10 o'clock. రైట్ నౌ ఇట్స్ 10 o'clock. అభి 10 బజే హై. ఇప్పుడు 10 గంటలు అయ్యింది అని చెప్తున్నాం. బజే అంటే గంటలు అనమాట. అర్థమవుతుందా? వాట్స్ ద టైం నౌ అంటే అభి 10 బజే హై. ఇప్పుడు 10 గంటలు అని చెప్తున్నాం. ఆప్ క్యా కామ్ కర్తే హో? ఆప్ క్యా కామ్ కర్తే హో అంటే మీరు ఏమి చేస్తారు? వాట్ డూ యూ డూ అంటే మీరు ఏ పని చేస్తారు లేదా మీ వృత్తి ఏంటి అని అడుగుతాం కదా ఎవరినైనా. మీరు ఏ పని చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదా టీచరా లేదా బిజినెస్ మ్యానా అని అడుగుతాం కదా, అదనమాట. ఆప్ క్యా కామ్ కర్తే హో మీరు ఏం చేస్తారు? దానికి ఆన్సర్ మే స్టూడెంట్ హూ. మే స్టూడెంట్ హూ అంటే నేను స్టూడెంట్ని అని మీరు చెప్తున్నారు. అదే ఒకవేళ మీరు ఫార్మర్ అనుకోండి, మే కిసాన్ హూ నేను రైతుని. కిసాన్ అంటే రైతు. మే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్, క్యా ఆప్కో భూక్ లగి హై? క్యా ఆప్కో భూక్ లగి హై? క్యా ఆప్కో భూక్ లగి హై అంటే ఆర్ యు హంగ్రీ?
మీకు ఆకలి వేస్తుందా అని అడుగుతాం కదా, మీకు ఆకలి వేస్తుందా అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి. హా ముజే భూక్ లగి హై, హా ముజే భూక్ లగి హై అని చెప్పాలి. అదే లేదు మనకు ఆకలి వేయట్లేదు అనుకోండి, నహి అని చెప్పాలి. సింపుల్గా నహి అని చెప్పాలి, లేదా నా అని చెప్పొచ్చు. నహి లేదా నా అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మీకు ఆకలేస్తే హా ముజే భూక్ లగి హై, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, అవును నాకు ఆకలి వేస్తుంది అని చెప్తున్నామంట. హా అంటే అవును లేదా ఎస్ అని అర్థం అనమాట. ముజే భూక్ లగి హై, భూక్ అంటే ఆకలి, ఆకలి వేయడం, లగి అంటే వేయడం, వేస్తుందా అని అడుగుతున్నారు అనమాట. క్యా క్యా ఆప్ పానీ పియోగే, క్యా ఆప్ పానీ పియోగే, క్యా ఆప్ పానీ పియోగే అంటే విల్ యూ డ్రింక్ వాటర్, మీరు మంచినీళ్ళు త్రాగుతారా. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం అడుగుతాం కదా, మంచినీళ్ళు ఇమ్మంటారా లేదా మంచినీళ్ళు త్రాగుతారా అని. అప్పుడు మనం క్యా ఆప్ పానీ పియోగే అని అడగాలి. అప్పుడు దానికి ఆన్సర్ హా పానీ దీజియే, హా పానీ దీజియే, హా పానీ దీజియే అంటే ఎస్ గివ్ మీ వాటర్, నీళ్ళు ఇవ్వండి, అవును నీళ్ళు ఇవ్వండి అని చెప్పడం అన్నమాట. గివ్ మీ వాటర్, పానీ దీజియే, దీజియే అంటే ఇవ్వడం. క్యా మే మదద్ కర్ సక్తి హూ, క్యా మే మదద్ కర్ సక్తి హూ, క్యా మే మదద్ కర్ సక్తి హూ అంటే కెన్ ఐ హెల్ప్ యూ, మీకు సహాయం చేయాలా లేదా మీకు సహాయం కావాలా అని మనం వేరే వాళ్ళని అడుగుతున్నాం. అప్పుడు వాళ్ళ ఆన్సర్ హా జరూర్, హా జరూర్, హా జరూర్ అంటే ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ అంటే అవును తప్పకుండా చేయండి, కొంచెం చేయండి అని అంటారు కదా, అప్పుడు హా జరూర్. ఏ కితనే కా హై, ఏ కితనే కా హై, ఏ కితనే కా హై అంటే ఇది ఎంత, ఏ అంటే ఇది, ఇది ఎంత, కితనే అంటే ఎంత, హౌ మచ్ ఈజ్ దిస్, ఇది ఎంత అని అడుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఎంత అయింది లేదా ఇది ఎంత అని మనం అడుగుతాం కదా షాప్ వాళ్ళని. అలా అడగాల్సి వచ్చినప్పుడు ఏ కితనే కా హై అని అడగాలి. అప్పుడు దానికి ఆన్సర్ ఏ 100 రూపాయ కా హై, ఏ 100 రూపాయ కా హై అంటే దిస్ ఈజ్ 100 రూపీస్, ఇది ఇది 100 రూపీస్, 100 రూపాయలు. ఇక్కడ 100 కాబట్టి 100, అదే 1000 అయితే 1000 అలా అనమాట. లాక్ అయితే ల్యాక్ అలా. क्या मैं अंदर आ सकती हूँ, क्या मैं अंदर आ सकती हूँ, क्या मैं अंदर आ सकती हूँ, कैन आई कम इन అని అడుగుతున్నాం. ఆవు హా, ఆవు హా ఎస్ రండి అని అంటున్నాం. क्या मैं फोन कर सकती हूँ, क्या मैं फोन कर सकती हूँ, क्या मैं फोन कर सकती हूँ గుర్తుపెట్టుకోండి, శక్తి అంటే నేను ఫీమేల్ కాబట్టి శక్తి అంటున్నాను, అదే మేల్ అయితే సక్తా అనాలన్నమాట. మే వచ్చింది కాబట్టి సక్తా అనాలి. క్యా మే ఫోన్ కర్ సక్తా హూ అని అడగాలి, అంటే నేను ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాం మనం వేరే వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, హా కర్ సక్తి హో, హా కర్ సక్తి హో, హా కర్ సక్తి హో అంటున్నారు, అంటే చేయవచ్చు, హా చేసుకోండి, ఫోన్ చేసుకోండి అంటున్నారు. ఇక్కడ మనం ఏమని అడుగుతున్నాం, కెన్ ఐ మేక్ ఎ కాల్ అని అడుగుతున్నాం. వాళ్ళ ఫోన్ని అడుగుతున్నాం అనమాట, మీ ఫోన్ ఇస్తారా కాల్ చేసుకుంటాను అని అడుగుతున్నాం. అప్పుడు వాళ్ళు హా చేసుకోండి అంటున్నారు అనమాట. సో ఇక్కడ కూడా ఫీమేల్ కాబట్టి శక్తి అని పెట్టాను, అదే మేల్ అయితే సక్తే అని రావాలన్నమాట. నెక్స్ట్ ఆప్ క్యా పढ़ रही हो, आप क्या पढ़ रही हो, आप क्या पढ़ रही हो అంటే మీరు ఏం చదువుతున్నారు, ఇంకా మీరు ఏం చదువుతున్నారు. రహి అంటే ఫీమేల్. మే ఇంజనీరింగ్ పढ़ रही हूँ, మే ఇంజనీరింగ్ పढ़ रही हूँ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్తున్నాను. అదే డాక్టర్ అయితే మే డాక్టర్ పढ़ रही हूँ నేను డాక్టర్ చదువుతున్నాను అని చెప్తామన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ క్యా పढ़ रही हो అని ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు అని నార్మల్గా లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర కూర్చొని అడిగామనుకో, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో హిందీ బుక్ ఏదో చదువుతున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మే స్పోకెన్ హిందీ బుక్
పढ़ रही हूँ मैं స్పోకెన్ హిందీ బుక్ పढ़ रही हूँ అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ आप ऑफिस कब जाते हो आप ऑफिस कब जाते हो आप ऑफिस कब जाते हो కబ్ అంటే ఎప్పుడు, మీరు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు అంటే ఏ టైంకి వెళ్తారు అన్నట్టు అడుగుతున్నారు. సో అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? మే సుబహ్ 9 బజే. ఇక్కడ జాతే అంటే మేల్, అవునా? జాతే అంటే మేల్. సో ఆన్సర్గా ఏం రావాలి? మేల్ రావాలి. మే వస్తే తా కదా, సో మే సుబహ్ 9 బజే జాతా హూ. మే అంటే నేను, సుబహ్ మార్నింగ్, సుబహ్ అంటే మార్నింగ్, 9 అంటే 9, బజే అంటే గంటలు, 9 గంటలకు జాతా హూ వెళతాను. ఆప్ తక్ గయే హో ఆప్ తక్ గయే హో ఆప్ తక్ గయే హో అంటే ఆర్ యు టైర్డ్ అంటే మీరు అలసిపోయారా అని అడుగుతున్నాం అనమాట. మీరు పని చేస్తూనే ఉన్నారు కదా మార్నింగ్ నుంచి, అలసిపోయారా అని అడుగుతాం కదా. అప్పుడు ఆప్ తక్ గయే హో అని అడగాలి. అప్పుడు వాళ్ళ ఆన్సర్ హా తోడాసా అనాలి. హా తోడాసా, హా తోడాసా అంటే అవును కొంచెం, కొంచెం అలసిపోయాను. ఆహా తోడాసా అంటే అవును కొంచెం అలసిపోయాను అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆప్ ఖుష్ హో ఆప్ ఖుష్ హో ఆప్ ఖుష్ హో అంటే ఆర్ యు హ్యాపీ, మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నారు. అప్పుడు దానికి ఆన్సర్ హా మే బహుత్ ఖుష్ హూ మే బహుత్ ఖుష్ హూ హా మే బహుత్ ఖుష్ హూ అంటే అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను. హా అంటే ఎస్, హా అంటే ఎస్ ఐ యామ్ వెరీ, బహుత్ అంటే వెరీ, ఖుష్ అంటే హ్యాపీనెస్, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నారు అనమాట. లేదు సంతోషంగా లేకపోతే నహి లేదా నా అని చెప్పాలన్నమాట. నహి లేదా నా అని చెప్పాలి. నహి లేదా నా అని చెప్పాలన్నమాట. అలా చెప్తే లేదు నేను సంతోషంగా లేను అని చెప్పడానికి నహి లేదా నా అని చెప్తే సరిపోతుంది. చాలా యూజ్ అయ్యే డైలీ కన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేర్చుకున్నారు. సో నెక్స్ట్ క్లాసెస్లో ఏమైనా రిమైనింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ నుంచి ఈ 7 క్లాసెస్ కూడా మీరు శ్రద్ధగా విని నేర్చుకుంటే కన్ఫామ్గా మీకు హిందీ అనేది వస్తుందన్నమాట. So thank you so much for watching till the end. फिर मिलेंगे in the next video. Bye.